హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు మా ఊరి ఎగ్జిబిషన్ అయితే చూపించాలనుకుంటున్నాను అండి. ఈసారి వచ్చే ఎంట్రన్స్ ఆక్వా సిటీ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్ అండి. షార్క్ ఫిష్ ఎంట్రన్స్తో అయితే లుక్ అయితే అదిరిపోయింది. మీరు చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద షార్కులు పెట్టేశారు, అన్ని చిన్న చిన్న అన్ని ఫిషెస్ పెట్టేశారు. ఈ ఎంట్రన్స్తో లుక్ అయితే డిఫరెంట్గా ఉంది. ఈసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. నాతో పాటు వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే సెల్ఫీ పిక్స్ తీసుకునేలాగా ఇమేజెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో పెట్టారండి. అంతా మనం అక్కడ నిలబడి మంచిగా నచ్చినట్టుగా సెల్ఫీ పిక్స్ తీసుకునేలాగా మనకి ఇమేజెస్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా మహల్ చూడండి, మంచి ప్యాలెస్ పెట్టినారు. ఇక్కడైతే ఫ్లవర్స్ తర్వాత అని కొంచెం డిఫరెంట్ లొకేషన్ లాగా పెట్టినారు. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న అక్వేరియంస్ పెట్టారండి. అన్నీ ఫిష్ ట్యాంక్స్ పెట్టేశారు. చిన్నపిల్లలు చూసేదానికి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఈసారి చాలా డిఫరెంట్గా అయితే పెట్టారు. అని మినీ అక్వాసెట్ లాగా పెట్టేశారంట. దాంట్లో మూలీ ఫిషెస్, గోల్డ్ ఫిషెస్ అట్లా డిఫరెంట్గా ఉండేలాగా కొన్ని ఫిషెస్ అయితే ట్యాంక్స్ లాగా పెట్టేశారు. కానీ చిన్న పిల్లలకి చాలా సరదాగా ఉంటుందండి ఈ ఫిషెస్ చూడటానికి కూడా. కానీ లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు చాలా రద్దీగా ఉన్నారు, కానీ ఈసారి కొంచెం తక్కువగానే అనిపించినారండి. జనాలు అంతగా లేరు, బట్ డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. ఈసారి చాలా బాగుంది. అంటే చాలా బాగా ఇంకా ఎక్కువగా అనిపించేది, ఎందుకో కొంచెం డల్ అనిపించింది ఈసారి ఎగ్జిబిషన్. ఇక్కడ లోపల వచ్చిన తర్వాత కూడా బ్యాక్గ్రౌండ్ పిక్స్ అన్నీ డిఫరెంట్గా పెట్టారు. ఇక్కడ కూడా అంటే సెల్ఫీ పిక్స్ తీసుకునేలాగా. ఇంకపోతే బ్యాంగిల్స్ అన్నీ ఇంకా జనరల్గా అన్ని స్టోర్స్ లాగా అన్నీ ఉంటాయి కదండి. లేడీస్ సంబంధించిన స్టేషనరీ కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ రొటీన్గానే ఉన్నాయి. కానీ పాపం బ్యాంగిల్స్ దగ్గర అయితే ఎవరు లేరు. చూడండి, కొనేవాళ్ళు తక్కువ అయిపోయారండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, సో కొనేవడం అనేది చాలా తగ్గించేశారు. అప్పట్లో ఎగ్జిబిషన్ అనగానే ఇన్ని కొనుక్కొని బయటకు వచ్చేవాళ్ళం. ఏదో ఒకటి కొనడానికి కోసమన్నా లోపలికి వెళ్ళేవాళ్ళం కదా. అన్ని డిఫరెంట్ ఐటమ్స్ పెట్టింటారు. తక్కువ ఉంటాయి అనుకుంటాం, కానీ తక్కువే ఉండేది కాదు. అయినా అదొక ఆతృత అనమాట. ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనుక్కుని బయటికి రావాలన్న ఫీల్ ఉండేది. సో ఇక్కడ ఎవరు కొనట్లేదు. పాపం బొమ్మలు అయితే అట్లానే ఉండిపోయినాయి. ఎన్ని బొమ్మలు చూడండి, అన్నీ అలానే ఉన్నాయి. ఇంకా పోతే ఆన్లైన్లో వీళ్ళు ఇచ్చే ధర కన్నా తక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఎవరు పర్చేస్ చేయరు. మరి పిల్లలు మారం చేస్తే ఇవి కొంటారేమో. సో ఇక్కడ కొనడానికి పెద్దగా ఎవరు లేరు. చూడండి, ఎవరైనా ఇంకా ఆన్లైన్ తెలియని వాళ్ళు కొనాల్సిందే ఇక్కడ, మరీ పిల్లలు మారం చేస్తే. ఇకపోతే ఆడిటివ్ కూడా అంతే అండి. మంచి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. చిన్న పిల్లలకైతే వాటర్ ప్లే ఏరియా చాలా బాగా నచ్చుతుందండి. సో వాళ్ళు బోటింగ్ చేసుకోవడానికి చాలా సరదా ఫీల్ అవుతున్నారు పిల్లలు ఇక్కడ. బోటింగ్ అనేది అంటే మనకి ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్లోనే ఇలాంటివన్నీ సరదాగా ఆడుకోవడానికి అనమాట. పిల్లల్ని తీసుకెళ్ళాలి. పిల్లలకి మంచి అడ్వెంచర్స్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ కొంచెం ప్రైజెస్ అనేది రీజనబుల్గా పెడితే చాలా బాగుండేదండి. కానీ ఇప్పుడు రేట్స్ అన్ని పెంచేసారని వీళ్ళు కూడా పెంచేస్తారు కదా. సో ఎంతవరకు వెళ్తారు? ఒక టికెట్ 60, 50, 70 అలా ఉంటే అదే కొంచెం తక్కువ పెట్టినారనుకోండి, 4-5 సార్లన్నా వెళ్ళి ఆడాలన్న 30 రూపీస్ అనుకోండి ఒక టికెట్, 10 మంది వెళ్ళిపోతారు. అదే 70 రూపీస్ 60 రూపీస్ అంటే ఒక్కడే వెళ్ళాలనుకుంటారు. ఒకసారి ఆలోచన చేసి వీళ్ళు అలా ప్రైస్ తగ్గించి ఎక్కువ మందిని ఆకర్షించేలాగా పెట్టుకుంటే చాలామంది 2-3 సార్లైనా వెళ్ళి ఆడాలనుకుంటారు. ఒకసారికి అంత డబ్బులు పెట్టాలన్న ఫీల్తో బయటికి వస్తారండి. ఒకసారి వెళ్ళినామంటే జోబు అయితే 2-3 వేలు ఖర్చు పెట్టుకోవాల్సిందే. మొత్తానికైతే ఇంకా తప్పదు కదా, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇంకా ఈ చిన్నపిల్లలు సరదాలు తీసుకోవడానికి పెద్దగా అయితే మన లాంటి వాళ్ళు అయితే ఎంజాయ్ చేయలేం కదా. పిల్లల కోసమైనా మనం ఖర్చు పెట్టాల్సిందే.
కాకపోతే తినేటివన్నీ కూడా ఉన్నాయండి. అప్పడాలు, గోబీ, ఐస్ క్రీమ్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇంకా నాకు అదంతా ఎప్పుడూ రొటీన్ కదా, అందుకే సైడ్కి వెళ్ళలేదు. ప్యాకెట్ అయితే 4 ఏమో ఉన్నాయండి, 4 or 5 తెలియలేదు. అది కూడా 60 రూపీస్ ప్యాకెట్ చెప్పినారు, పాపడ్ ప్యాకెట్. ఇకపోతే అని తెలుసు కదండి, కాకపోతే బాల్స్ ఆడడం, తర్వాత రింగ్స్ వేయడం, బుల్లెట్స్, అదే గన్ షూట్, ఇలాంటివన్నీ కూడా కామన్గానే ఉన్నాయండి ఎప్పుడులాగానే. చూడటానికి మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయండి ఇవన్నీ కూడా, తీసుకోవాలనిపించేలాగా. కానీ రేట్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి, అందుకే మేము ఏమీ కూడా తీసుకోలేదు. సో ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను. మరి ఆదోని ఎగ్జిబిషన్ చూసారు కదండి, ఎలా ఉంది, మీకు నచ్చిందా ఈ వీడియో? ఇంకెందుకు ఆలస్యం, ఒకవేళ ఎగ్జిబిషన్ చూడడం మిస్ అయ్యంటే ఈ వీడియోలో చూసేయండి, లేదంటే వీలైతే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూసిరండి. చూసారు కదండి మా ఊరి అక్వా ఎగ్జిబిషన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.